హోమీ హన్సోటియా తేలుకాటు కథ. ఈ ఆసక్తికరమైన కథ గురువుపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం ఎంత ముఖ్యమో మనకు తెలియజేస్తుంది. ఒకసారి మెహర్ బాబా తన వద్ద ఉన్నవారందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చారు. రాత్రివేళ చీకటిలో బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేతిలో లాంతరు పట్టుకుని వెళ్ళాలి. కొన్ని రోజుల క్రితం మెహర్జీ అనే వ్యక్తి రాత్రి సమయంలో బాబా మాటను మరిచిపోయి దీపం లేకుండానే బయటకు వెళ్లాడు. దాని పర్యవసానంగా ఒక పెద్ద తేలు అతడిని కుట్టింది. ఆ రాత్రంతా అతను నొప్పితో విలవిలలాడిపోయాడు. గురువు మాట జవదాటితే పరిస్థితి ఎలా ఉంటుందో అతనికి అర్థమైంది. అదే రాత్రి ఎడ్కే అనే మరో వ్యక్తిని కూడా తేలు కుట్టింది. గుస్తాజ్జీ సోదరుడైన హోమీ హన్సోటియా ఆ సమయంలో తోకాలో ఉండేవారు. హోమీకి తేలుకాటు నొప్పిని తగ్గించే కొన్ని మంత్రాలు తెలుసు. అతను ఆ మంత్రాలతో చికిత్స చేసేవాడు. కొందరికి ఆ నొప్పి తగ్గేది, మరికొందరికి తగ్గకపోయేది. కాని తన మంత్రాల వల్ల అందరికీ ఉపశమనం కలుగుతుందని హోమీ నమ్మేవాడు. దురదృష్టవశాత్తు ఒక రాత్రి హోమీని కూడా ఒక తేలు కుట్టింది. ఆ నొప్పితో అతను రాత్రంతా నరకం చూశాడు. అతను చదువుతున్న మంత్రాలేవీ అతనిని రక్షించలేకపోయాయి. నొప్పి భరించలేక అతను గట్టిగా అరుస్తూ మొదట ఓ మెహర్ బాబా, మెహర్ బాబా అని పిలిచాడు. కొద్ది నిమిషాల తర్వాత ఓ సాయిబాబా, సాయిబాబా అని కేకలు వేశాడు. ఆపై ఓ బాబాజాన్, బాబాజాన్ అంటూ పిలిచాడు. ఇలా అతను ఒకరి తర్వాత ఒకరిని మెహర్ బాబా, సాయిబాబా, హజ్రత్ బాబాజాన్, నారాయణ్ మహారాజ్, ఉపాసనీ మహారాజ్, తాజుద్దీన్ బాబా అందరినీ వరుసగా పిలుస్తూనే ఉన్నాడు. చివరికి మళ్లీ మెహర్ బాబా పేలుకే వచ్చాడు. మరుసటి రోజు ఉదయం హోమీ బాబా దగ్గరకు వెళ్లి ఇలా ఫిర్యాదు చేశాడు. బాబా, నిన్న రాత్రి నేను తేలుకాటు నొప్పితో అంతగా అరుస్తూ మిమ్మల్ని పిలిచినా మీరు నా మొర ఆలకించలేదు. నా గొంతు బొంగురుపోయేలా పిలిచినా మీరు నాకు సాయం చెయ్యడానికి రాలేదు. అందుకు బాబా ఇలా సమాధానమిచ్చారు. లేదు హోమీ, నేను నీ ప్రతి పిలుపును విన్నాను, కాని నువ్వే నన్ను నీ దగ్గరకు రానీయలేదు. బాబా కొనసాగిస్తూ, నిన్న రాత్రి నేను ఇతర సద్గురువులతో సాయిబాబా, బాబాజాన్, ఉపాసనీ మహారాజ్, నారాయణ్ మహారాజ్, తాజుద్దీన్ బాబా అందరితో కలిసి ప్రపంచానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నాను. అప్పుడు నీ అరుపు విన్నాను. ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా నా ప్రేమికుడి పిలుపును నేను విస్మరించలేను. అందుకే నిన్ను కాపాడడానికి నేను లేచి వస్తుండగా నువ్వు సాయిబాబా, సాయిబాబా అని అరిచావు. సరే, సాయిబాబానే నీకు సాయం చేస్తాడని నేను కూర్చున్నాను. సాయిబాబా లేవబోతుంటే నువ్వు బాబాజాన్, బాబాజాన్ అని పిలిచావు. దాంతో ఆయన కూడా కూర్చుండిపోయారు. ఇలా నువ్వు ప్రతి ఒక్కరినీ పిలుస్తూనే ఉండటంతో నీకు మాలో ఎవరిమీదా పూర్తి విశ్వాసం లేదని మాకు అర్థమైంది. ఏదో ఒకటి పనిచేస్తుందన్న ఆశతో నువ్వు ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తూ పోయావు. నువ్వు పూర్తి నమ్మకంతో ఏ ఒక్కరిని పిలిచినా వారు నీకు సాయం చేసేవారు. నేను నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కాని నాపై నీకుండాల్సిన విశ్వాసం లోపించింది. అప్పుడు హోమీ, బాబా, మీమీద నాకు పూర్తి విశ్వాసం ఉంది అన్నాడు. దానికి బాబా ఇలా అన్నాడు, నీకు నాపై మాత్రమే పూర్తి విశ్వాసం ఉండి ఉంటే నువ్వు నన్ను మాత్రమే పిలిచేవాడివి. ఒక్క గురువు పాదాలనే గట్టిగా పట్టుకోవడం వల్ల నీ లక్ష్యం నెరవేరుతుంది. కాని ఒకరిని వదిలి మరొకరిని పట్టుకుంటే నువ్వు ఎటూ కాకుండా మధ్యలోనే ఉండిపోతావు. అవతార్ మెహర్ బాబాకి జై.